ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 22 అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు దేనినైనా యోచన చేస్తే, ఆలోచన చేస్తే అది సఫలం చేస్తానని దేవుని వాగ్దానం చేస్తాను. ఎప్పుడు దేవుడి మీద నువ్వు ఆనుకున్నప్పుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అనేటువంటి మాటను దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆలోచనలు, దైవికమైనటువంటి ఆలోచనలు, దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి మంచి ఆలోచనలన్నీ కూడా దేవుడు స్థిరపరుస్తాడు. కపటమైనటువంటి ఆలోచనల్ని ఆయన స్థిరపరచువాడు కాదు. నువ్వు ఆయన చిత్తానుసారంగా ఏది అడుగుతావో దేవుడు వాటిని స్థిరపరచేవాడు. నీతిమంతుని ఆశను తీరుస్తానని దేవుని వాక్యంలో ఉంది. భక్తిహీనుల ఆశ భంగమైపోవునని కూడా దేవుని లేఖనంలో స్థిరపరుస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఆలోచించేటువంటి ప్రతి ఆలోచనను దేవాది దేవుడు స్థిరపరుస్తాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తోంది. నీ మార్గముల మీద నువ్వు వెళుచున్నటువంటి మార్గములో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవాది దేవుడు ప్రకాశింపచేస్తాడు అంటున్నాడు. వెలుగు ప్రకాశించును అంటే నువ్వు తేజరిల్లుతావు. నీ యొక్క ఖ్యాతి, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో సక్సెస్ నువ్వు సాధించగలుగుతావు. ఎప్పుడనంటే నువ్వు పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానుసారంగా నువ్వు చేసేటువంటి ప్రతి కార్యము కూడా స్థిరపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని లేఖనము సెలవిస్తూ ఉంది. ఎబేజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా మార్గమును విశాలపరచుము అనేటువంటి మాటలను తెలియజేశాడు. నాయన, దేవుడు తన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన పెట్టినటువంటి మొరను విని దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. ప్రియ సహోదరి, నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి నిన్ను బలపరిచి దాని కృపతో నింపి నీ మార్గముల మీద తన వెలుగును ప్రసరింపచేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని కొందాలు నాయన, నీవు మా ఆలోచనలు స్థిరపరిచే దేవుడుగా, సఫలపరిచే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ప్రియబిడ్డలు దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో నీ సన్నిధి వారితో ఉంచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.